ఇక నుంచి హద్దు మీరితే మోత మోగిపోద్ది అంటున్నారు పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. హైదరాబాద్ నగరంలో డీజేలు, ఫైర్ క్రాకర్స్ పై నిషేధం విధిస్తూ ఆర్డర్స్ పాస్ చేశారు పోలీస్ బస్. గత కొన్నేళ్లుగా దేశంలో డీజే సౌండ్ సంస్కృతి మితిమీరిపోయింది. ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో డీజేలు, టపాస్ల సౌండ్స్ హద్దులు దాటాయి. పెళ్లి బరాత్లు, రాజకీయ ర్యాలీలు, మతపరమైన వేడుకలు, ఈవెంట్ ఏదైనా కావచ్చు, చెవులకి చిల్లు పడే డీజే సౌండ్ కామన్ అయిపోయింది. ఈ డీజేల కారణంగా సౌండ్ పొల్యూషన్తో ప్రజల ప్రాణాలకు సైతం హాని కలుగుతోంది. చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటీవల కాలంలో డీజే సౌండ్స్ కారణంగా కొందరు హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాలు సైతం కోల్పోయారు. ఉదాహరణకు బీహార్లో కొన్ని రోజుల క్రితం జరిగిన పెళ్లింట విషాదం గుర్తుంది కదా. డీజే సౌండ్ మోతకు వరుడి గుండె లయ తప్పింది. స్టేజ్ పైనే గుండెపోటు రావడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పెళ్లి తర్వాత ఆనందోత్సవాల మధ్య భారత్ జరగాల్సిన రోజే శవయాత్ర నిర్వహించాల్సి రావడం అందరినీ కలిచివేసింది. ఇలాంటివి 1-2 కాదు. ఈ డీజే సౌండ్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ సౌండ్కి ఫుల్ స్టాప్ పెడుతూ హైదరాబాద్లో డీజేలపై నిషేధిస్తూ, అలాగే నిబంధనలు ఉల్లంఘిస్తే 5 ఏళ్లు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా వంటి రూల్స్తో నగర సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 4 జోన్లలో మాత్రం సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడానికి డెసిబిల్స్ రూపంలో కండిషన్స్ పెట్టారు. జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబిల్స్కి మించి సౌండ్ సిస్టంలో వాడకూడదని, అలాగే రాత్రి వేళలో 45 డెసిబిల్స్కి మించి సౌండ్ సిస్టంలో వాడకూడదంటూ నిషేధించారు. పదే రూల్స్ బ్రేక్ చేస్తే ప్రతిరోజు ₹5,000 జరిమానా విధిస్తామని సిపి వార్నింగ్ కూడా ఇచ్చారు.